ఆదివాసులు మోగించిన జంగు సైరన్ కు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. తాత్కాలికంగా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ జీవో నంబర్ 49 ను రద్దు చేసింది. తమకు కావాల్సింది తాత్కాలిక రద్దు కాదని, పూర్తిగా జీవో నంబర్ 49 ఎత్తివేయాలని మరొకరు ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. గిరిపుత్రులు అడవులను నమ్ముకొని జీవించే తమ కులాల్లోనే అడవిరాజు గోత్రం ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అడవిరాజు గోత్రంతో ఉన్న తమనే పులుల పేరుతో మైదాన ప్రాంతాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామంటున్నారు గిరిజనులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని వినకపోవడంతో కొమరం భీం స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. స్థానిక సంస్థల రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తాత్కాలికంగా జీవోను రద్దు చేసిందని వాపోతున్నారు. లోకల్ ఎన్నికల తర్వాత ఆదివాసులను అడవులకు దూరం చేస్తారని ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అటవీ శాఖలో వాచర్ కి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకనే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ ని విడుదల చేసిందని గుర్తు చేస్తున్నారు. కొమరం భీం జిల్లాలో 339 ఆదివాసీ గూడాలను లేకుండా చేయాలని చూస్తే తామందరం ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమంటున్నారు అడవి పుత్రులు. అసలు జీవో నంబర్ 49 లో ఎలాంటి విషయాలున్నాయి? బీజేపీ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు వాస్తవాలెంత? కొమరం భీం జిల్లాలో టైగర్ కన్వర్సేషన్ జోన్ ఏర్పాటైతే ఎటువంటి పరిణామాలున్నాయి? ఈ అన్ని విషయాలపైన ఐన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టులో ఇప్పుడు చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరుతోటి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 49 రద్దు చేయాలంటూ ఇప్పటికే ఆదివాసులు అయితే ధర్నాకు దిగారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తాత్కాలికంగా జీవోని రద్దు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జీవోని రద్దు చేయాలంటూ కూడా ఆదివాసులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు నగేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, అసలు జీవో నెంబర్ 49 వల్ల ఇటు ఆదివాసులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? తాత్కాలికంగా అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అయితే జీవోని నిలుపుదల చేసింది. పూర్తి స్థాయిలోనైతే మీరు జీవోని ఎత్తివేయాలంటూ కూడా చెప్తున్న సందర్భంలో ఏ రకంగా చూస్తారు? ఎటువంటి డిమాండ్లు మీరు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే మీరు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదివాసీ చట్టాలు ఉన్నాయో వాటిని వయలేషన్ చేస్తూ, ముఖ్యంగా గ్రామ సభల అనుమతి లేకుండా, ప్రజల అనుమతి లేకుండా ఇవాళ ఈ యొక్క టైగర్ కారిడార్ను 49 జీవోను తీసుకురావడం అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, అదేవిధంగా అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ ముక్తఖండంతో ఖండిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కంటి తుడుపు చర్యగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరే ఇవాళ ఆదివాసీలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఇవాళ ఏకతాటికి పై వచ్చి ఇవాళ ఈ 49 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చాలా రోజుల నుండి కూడా పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆ పోరాటాల ఫలితంగానే ఒక అడుగు వెనక్కి తగ్గి తాత్కాలికంగా జీవో నంబర్ 49ను నిలుపుదల చేస్తున్నామని చెప్పడం మేము స్వాగతిస్తున్నాం. కానీ అంతిమంగా ఇవాళ మాకు కావాల్సింది తాత్కాలికంగా నిలుపుదల కాదు, రద్దు కావాలనేదే ఇవాళ ఆదివాసీలది కానీ ఇవాళ అన్ని వర్గాల ప్రజలది ఏకైక డిమాండ్. దాన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ కనుసన్నలో వచ్చినటువంటి జీవో కాబట్టి ఇవాళ 60% నిధులు మన కేంద్రం నుండి వేస్తాయి. ఇవాళ 400 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో టైగర్ కారిడారు 400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు. కాబట్టి ఇది తప్పకుండా ఆదివాసీల అస్తిత్వం మీద, ఆదివాసీల మనుగడ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఎందుకంటే ఇప్పటికే మాకు కవ్వల్ టైగర్ జోన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఇప్పటికే చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పుడు కూడా ఇటువంటి మాయమాటలు చెప్పి ఎటువంటి అనుమతులు లేకుండా, గ్రామసభ తీర్మానాలు లేకుండానే అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క కవ్వల్ టైగర్ జోన్ తీసుకొచ్చింది. ఆ అనుభవాలు వల్ల మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కొమరం భీం జిల్లాలో కాగజ్నగర్ డివిజన్, ఆసిఫాబాద్ డివిజన్లో ఏదైతే చేపట్టబోయే ప్రాజెక్టునో దీన్ని ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ నేతల మధ్యన అయితే మాటల యుద్ధాలు అయితే కొనసాగుతున్నాయి. జీవో నెంబర్ 49 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెడమబుజ్జి కానీ ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఏమో జీవో పూర్తి స్థాయిలో రద్దు అవుతుంది, ఒకవేళ రద్దు కాకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తూ ఉంటారు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఏమో రానున్న స్థానిక ఎన్నికల్లో రెఫరెండంగా జీవో నెంబర్ 49 తీసుకుంటారంటూ కూడా తను ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో దీంతో తుడుందెబ్బ సంఘ నాయకులుగా మీరు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇటు కేవలం మాటల యుద్ధాలకే పరిమితం అవుతుంది, ఇది పూర్తి స్థాయిలో రద్దు అయితే కావట్లేదు. రద్దు కోసం మీరు ఎటువంటి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే,
కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మీకు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నిస్వార్థంగా నిజాయితీగా ఇవాళ ఏదైతే 49 జీవో దొడ్డిదారిగా వచ్చిందో దాని రద్దు కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున ఆ ప్రజాప్రతినిధులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎప్పటిలాగానే ఇది కాంగ్రెస్ తీసుకొచ్చింది, ఇది బీజేపీ తీసుకొచ్చింది, ఇది బీఆర్ఎస్ తీసుకొచ్చింది అనేది కాకుండా ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించకుండా మీరు నిజంగా సిద్ధశుద్ధితోటి వ్యవహరించాలని చెప్పేసి మేము ఆల్రెడీగా ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలకు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ప్రజాప్రతినిధులందరికీ చెప్పడం జరిగింది. మీరు నిజంగా ప్రజలపైన ప్రేమ అభిమానము ఉంటే నిస్వార్థంగా నిజాయితీగా సరే గతంలో మీరు ఎవరన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు, సంతకాలు పెట్టి ఉండొచ్చు, తీర్మానం జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడైనా దీని యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నదో దీన్ని గుర్తించి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో 49 దీని రద్దు కోసం మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలనేది మేము డిమాండ్. అంతిమంగా ఇవాళ వీళ్ళనే నమ్ముకోకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను, ప్రజాస్వామికవాదులను కలిసొచ్చి అన్ని శక్తులను కూడగట్టుకొని ఒక ప్రజా పోరాటాన్ని నిర్మిస్తున్నాం. అందులో భాగంగానే మొన్న 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్లో సబ్బండ వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, చిరు వ్యాపారులు, వాణిజ్య వర్తకులు అందరూ కూడా సంపూర్ణంగా బంద్ పాటించినందుకు ఈ స్థానిక సమస్యల మీద ఎన్నికలకు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి తప్పకుండా దీన్ని తాత్కాలికంగా ఆ జీవోను నిలుపుదల చేయాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ తాత్కాలికంగా ఆదేశాలు మాకు అవసరం లేదు, మీ రాజీనామాలు అవసరం లేదు, ఆ జీవో రద్దు చేస్తే మాకు చాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ఎంపీ స్వయం బాపురావు కూడా ఒక కామెంట్ చేశారు. తుడుందెబ్బ సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నారు, డబ్బులతోటే ఉద్యమాలను కూడా నడుపుతున్నారంటూ కూడా సంఘం పైన అయితే ఆరోపణ చేశా. ఆదివాసులపై కూడా అవాకులు చవకులు మాటలు ఎలా చూస్తారు? ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనేది ఒక స్వయం ప్రతిభల సంస్థ. అది ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు. ఇలా తుడుందెబ్బలో ఇవాళ అనేక మంది చాలామంది ఈ మనకు పోరాట వీరులు అమరత్వం పొందండి. ఇవాళ దెబ్బకట్ల నరసింహరావు కావచ్చు, శ్రీరామ్ శంభు కావచ్చు, ఉయిక సంజీవ్ కావచ్చు, కొరెంగ గోవిందరావు కావచ్చు, ఇవాళ చిత్తూరు పటేల్ కావచ్చు, జువాది లక్ష్మీనారాయణ, ఇట్లా ఆదివాసీల రక్తంతో ఇవాళ అనేక పోరాటాల త్యాగాలతో నిర్మితమైనటువంటి ఒక ఆర్గనైజేషన్. కాబట్టి ఇది ఎప్పుడూ నిత్యం ప్రజల పక్షాన నిరంతరం ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వస్తున్నది. ఆ పోరాటాలను చూసి తట్టుకోలేక, ఆ ఆర్గనైజేషన్కు వస్తున్న ఆధారాలను తట్టుకోలేక ఇవాళ తన దగ్గర ఎవరు కూడా ఇవాళ ఆదివాసీలు కావచ్చు, మిగతా సబ్బండ వర్గాలు ఎవరు కూడా పోతలేరు. కాబట్టి నిరాశ నిస్పృహ చెంది ఈ రకంగా తుడుందెబ్బ పైన ఆరోపణలు చేయడం చాలా ఏయమట్టి చర్య. దాన్ని అవరల్గా మేము తీవ్రంగా ఖండించినాం. ఎందుకంటే స్వయం బాపురావు గారు ఉద్యమంలోకి ఇవాళ డివిజన్ అధ్యక్షుడి నుండి స్టార్ట్ కావడం జరిగింది. అంటే ఇవాళ ఆయన టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెసు ఇట్లా ఈ పార్టీలలో కొనసాగినప్పటికీ కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకు వెన్నుదన్ను ఉన్నది. కానీ ఇవాళ ఆ వెన్నుదన్నుగా లేదు. ఎందుకంటే ఇవాళ ఆదివాసీలను అనేక మాయమాటలు చెప్పి ఇవాళ లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగిస్తాను కావచ్చు, ఇవాళ నేను మిగతా విషయాలు పోదలుచుకోలే. కానీ తప్పకుండా ఇటువంటి ప్రతి సమస్య మీద ఆదివాసీలకు పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి ఆదివాసీలని వల్ల ఎవరు కూడా దాని దగ్గరికి పోతలేరు. ఆదివాసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఎవరు కూడా పోతలేరు. కాబట్టి తుడుందెబ్బలోకి అయితే నన్ను ఎవరు కూడా ఆహ్వానిస్తలేరు. కాబట్టి నేను ఏం చేయాలి? నాకు ఉన్నది ఒకటి ఆర్గనైజేషన్, రాజగోండ సేవా సమితి. కాబట్టి ఆ రాజగోండ సేవా సమితి, సరే రాజగోండ సేవా సమితిలో మీరు ప్రమాణ స్వీకారం 1,00,000 మందితో చేయండి, 2,00,000 మందితో చేసిన మాకేమో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే రాజగోండ సేవా సమితి అనేది కూడా అది మా సంస్థనే. కాబట్టి మీరు అటువంటి ఈ ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మీరు ఎన్ని పార్టీలు మారినా, విలాసవంతమైన జీవితాలు గడిపినా, ఇవాళ ఎమ్మెల్యే, ఎంపీ పదవులు అనుభవించినా కూడా ఆదివాసీలు ఎవరు కూడా ఎక్కడ విమర్శించలే, నేను తప్పుపట్టలేదు. కానీ ఇవాళ నువ్వు మాతృ సంఘాన్ని, ఆ సంఘంలో జన్మించి పుట్టి పెరిగి అనేక పదవులు అనుభవించిన తర్వాత ఇవాళ ఆ సంఘాన్ని నువ్వు విమర్శించడం అంటే చాలా బాధాకరం. కాబట్టి అది ఏమనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పటికీ నిన్ననే స్వయం బాపురావు గారు నిన్న వాళ్ళ జోలికి రాను అని చెప్పేసి నిన్న ఆదిలాబాద్ సభలో చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేము ఎవరు ఆదివాసీల కోసం ఎవరు పోరాటం చేసినా, ఎవరు చేసినా మేము స్వాగతిస్తున్నాం. రాజగోండ సేవ కానీ, రాయ్ సెంటర్ కావచ్చు, ఇవాళ కొమరం భీము యువసేన కావచ్చు, అదే సంక్షేమ పరిషత్ కావచ్చు, మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇప్పటివరకు మేము ఎటువంటి ఆరోపణలు చేయలేదు. కానీ ఆయన ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా ఇవాళ కొనసాగి ఆ సంఘంలో ఇవాళ అనేక పదవులు అనుభవించి ఆ సంఘం ద్వారా ఇవాళ ఎమ్మెల్యేగా, ఎంపీగా కొనసాగి ఇవాళ ఆ రకంగా చేయడం బాధాకరం. కాబట్టి
తప్పకుండా మేము ఇప్పటికైనా చెప్తున్నాం స్వయం బాపురావు గారికి, మీరు ప్రజల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీల అస్తిత్వము, ఆదివాసీల మనగడ కోసం, ఆదివాసీ చట్టాల అమలు కోసం, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం మీరు పోరాటం చేసి ఆదివాసీల పక్షాన్ని నిలబడండి, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ రానున్న రోజుల్లో కనుక ఈ జీవో నెంబర్ 49 కనుక రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో మీరు ఎటువంటి ఉద్యమాలను చేయడానికి సిద్ధంగా ఉన్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అల్టిమేటం జారీ చేయాలి? తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికైతే మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 49 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ మేము పోరాడడం అనేది జరుగుతున్నది. కాబట్టి నిజంగా మీరు ఒకవేళ రద్దు చేయకపోతే అది ఏ రకం పోరాటం కావచ్చు, ఎందుకంటే ఆదివాసీలకు పోరాటాలు కొత్త కాదు. ఇవాళ బిర్సా ముండా కానీ, కొమరం భీమ్ కానీ, రామ్జీగోండ్ కానీ, గంటదొర కానీ, మల్లుదొర కానీ, సమ్మక్క సారక్క, ఇవాళ సెడ్మకి బాపురావు, వెడమ రాము, కుమ్ర సూమురు, ఇటువంటి చాలామంది పోరాట వీరుల వారసత్వం కలిగినటువంటి మేము ఆ రక్తం మాలో ప్రవహిస్తున్నది. కాబట్టి తప్పకుండా ఎటువంటి పోరాటాలకైనా సిద్ధం. తప్పకుండా మీరు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసేది ఒకటే, 49 జీవోను వెంటనే రద్దు చేయాలనేదే మా యొక్క ఏకైక డిమాండ్. ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు అయితే చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా రానున్న రోజుల్లోనే కనుక పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 49 కనుక రద్దు చేయకపోతే కొమరం భీం స్ఫూర్తితోటి మరో దశ ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తాము బుద్ధి చెప్తామంటూ కూడా తుడిందింబ రాష్ట్ర నాయకులు చెప్తున్న పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు బీసీల 42% రిజర్వేషన్, ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో మాటల యుద్ధాలు కొనసాగుతుండగా మరోవైపు కొమరం భీం జిల్లాలో ప్రస్తుతం జీవో నెంబర్ 49 అయితే ఇటు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్యనైతే కొత్త రగడనైతే సృష్టిస్తుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 49ని రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుండగా, ఒకవేళ పూర్తి స్థాయిలో రద్దు అవుతుంది అనుకుంటే రానున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి అదే జీవోని రెఫరెండంగా తీసుకుంటారా అంటూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అయితే హాట్ కామెంట్స్ అయితే చేశారు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఎమ్మెల్యే పాల్వాయి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, వాస్తవానికి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు, కేంద్రం తమ పైన ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది, పూర్తి స్థాయిలో జీవో అమలవుతలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? కేంద్రం ఒత్తిడి ఎట్లా తీసుకొస్తుంది? మాటల పూర్వకంగా తీసుకొస్తుందా? కేంద్రం ఏదున్నా కూడా రాతపూర్వకంగానే చేసేది. మరి కేంద్రం ఒత్తిడి రావడంలో భాగంగా ఏదైనా ఉత్తరం రాసిందా రాష్ట్రానికి? లేకపోతే రాష్ట్రంలోని అటవీ శాఖ మంత్రికి ఏమైనా రాసిందా? అటవీ మంత్రిత్వ శాఖకి ఏమైనా రాసిందా? ఎక్కడ రాయలేదు. కేవలం వీళ్ళు ఏంది, ఇప్పుడు అటవీ శాఖ దగ్గర నిధులు లేవు, జీతాలు చెల్లించలేని పరిస్థితి, వాచర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. డబ్బులు కావాలి వాళ్ళకు. అటు తాడోబాలో టైగర్ రిజర్వ్ ఉంది కాబట్టి అక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇటు కవ్వాలకు డబ్బులు వస్తున్నాయి. ఈ రెండింటి మధ్యలో ఉన్న వాటికి కూడా డబ్బులు రావాలని అంటే మేము దీన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ చేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మేము డబ్బులు సంపాదిస్తామనే దుర్బుద్ధితోటి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కుట్రలు కుతంత్రాలు చేసి ఇట్లా అడ్డదారు దొక్కి ఇవాళ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను వల్లకాడు చేసే ప్రయత్నం చేస్తారు. ఓవైపు ఇటు బీజేపీ పార్టీ చెందినటువంటి గతంలో బీజేపీ పార్టీ చెందిన మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత స్వయం బాపురావు ఒక కామెంట్ చేసిండు. గతంలో పాల్వాయి పోడు భూముల ధర్నాకు సంబంధించి మేము వెళ్ళాము, ఆయన ధర్నా విరమించలేదు, ఆయనతో పాటు ఉన్న నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు, ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు జీవో నెంబర్ 49కి సంబంధించి కూడా ఆయనతోటి ఎవరు వెళ్తారో ఖచ్చితంగా ఆ నేతలు కూడా మళ్ళీ జైలు పాలు కావాల్సి వస్తుందంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. ఆయన శాపనార్థాలు పెడితే ఇక్కడ అది అమలు కావడానికి ఇక్కడ తదాస్తు దేవతలు కూడా ఆయన చుట్టుపక్కల ఉండరు. ఇవాళ ఆయన వైభవం కోల్పోయిన నాయకుడు, పూర్వ వైభవం సంతరించుకోవడానికి అవాకులు చెవాకులు వెళ్తున్నారు తప్పించి దీంట్లో నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ కొండపల్లి గ్రామస్తులతో పాటు మేము ఇవాళ జైలుకు పోయిన మాట వాస్తవం. సరే, ఆ ఉద్యమ నేపథ్యంతో మాకు కొంత ప్రజల్లో పలుకుబడి పెరిగింది, మేము ఆ శాసనసభకి ఎన్నికైనాం, ఆ విషయాలు మేము అసెంబ్లీలో మాట్లాడినాం. ఇవాళ కొండపల్లి గ్రామస్తులు 1 ఎకరం కూడా గతంలో కోనప్ప గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోయిన భూమి తప్పించి ఈ సంవత్సరం ఒక్క ఎకరంలో కూడా కొత్తగా చెట్లు పెట్టింది. మొత్తం నియోజకవర్గంలో ఎక్కడా పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులను ఎక్కడ కూడా చెట్లు పెట్టనీయలేదండి. దాదాపు 20,000 ఎకరాలకు చెట్లు పెడతామని వాళ్ళు ప్రణాళిక రచిస్తే మేము ఒక 20 ఎకరాలలో కూడా చెట్లు పెట్టనీయాలి. అది మా విజయం కాదా? ఇవాళ పోడు భూములు మేము కాపాడుకోలేదా? ఆ పోడు భూముల ఉద్యమ నేపథ్యం నుంచి మేము రాజకీయ నాయకుడిగా ఎదిగిన
సందర్భంలో పోడు భూములను పోడు రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా భుజస్కంధాల మీద ఉన్నది. మేము తప్పకుండా దాన్ని నెరవేరుస్తాం. మేము ఇవన్నీ కాదు, ఎంత దూరం పోవడానికైనా సిద్ధం. ఈ జీవో నెంబర్ 49 వలన మొత్తం ఆసిఫాబాద్ జిల్లా ఇవాళ అభివృద్ధిలో కుంటుపడుతుంది. రోడ్లు కావు, ఇప్పటికే బోరింగ్లు వేయాలంటే ఆంక్షలు, ఇండ్లు కట్టాలంటే ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు కట్టాలన్నా ఆంక్షలు. ఇవాళ సీసీ సిమెంట్ రోడ్లు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇచ్చిన సిమెంట్ రోడ్లు కౌటాలం మండల కేంద్రంలో ఇవాళ పక్కనే మండల ఆఫీసుకు పక్కనే ఒక 100 మీటర్ల దూరంలో ఇవాళ సీసీ రోడ్ వేస్తామంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటారు. ఇక టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ చేస్తే మొత్తం వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. ప్రతిదానికి పర్మిషన్ లెటర్ పెట్టాలి. 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఇట్లా మన దరఖాస్తులు మగ్గిపోతూ ఉంటే మేము అభివృద్ధిలో కూడా వెనకబడిపోతాం. ఈ ఆలోచన ఆదివాసీ సంఘాల్లో ఇవాళ మొత్తంగా గిరిజనుల్లో గిరిజనేతరులు అందరిలో కూడా ఈ ఆలోచన ఉన్నది. దానికి అనుగుణంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేవలం ఇక్కడ మద్దతు తెలుపుతుంది. ఆదివాసీ సంఘాలే వాళ్ళ ఉద్యమాన్ని నడిపించినాయి. ఇప్పటి వరకు బంధు పాటింపు కానివ్వండి, మిగతా ఈ వాళ్ళు ఇచ్చిన కార్యాచరణ కూడా ఆదివాసీ సంఘాలే ఇచ్చినాయి. దానికి మేము మద్దతు తెలుపుతాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కోలక్ష్మి గారు ఇవాళ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ ఉందని హైదరాబాద్ పోయారు. లేకపోతే వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేవారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది మా భవిష్యత్. కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పోడు రైతుల విషయంలో చాలా దౌర్జన్యకరంగా వ్యవహరించింది. పోడు రైతులను చాలా ఇబ్బంది పెట్టింది, గిరిజనులను ఇబ్బంది పెట్టింది, గిరిజనేతలను ఇబ్బంది పెట్టింది. అందుకే అది ఇవాళ అధికారం కోల్పోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి అడుగుజాలని నడుస్తుందా? మరి మీరు కూడా అధికారానికి దూరం కావడానికి సిద్ధంగా ఉన్నారా? వారు చేసిన తప్పు మీరు ఎందుకు చేయాలి? మేము అడిగేది అది. సరే, కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత ఉన్నది, ఎంత ఉన్నది అనేది మీరు రాతపూర్వకంగా ఏమైనా మీ దగ్గర కాగితాలు ఉంటే చూపించండి. ఇది పూర్తిగా రాష్ట్రం పెట్టిన ప్రతిపాదన. కేంద్రం అసలు దీంట్లో ప్రమేయమే లేదు. అటవీ హక్కుల చట్టం ఏదైతే అటవీ హక్కుల చట్టం కన్నా ముందు 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ చేసిన చట్టం. ఇది కొత్తగా చేసిన చట్టం కాదు. దాని ప్రకారం ఈ కన్జర్వేషన్ రిజర్వ్లు కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, టైగర్ రిజర్వ్స్ కానీ ప్రకటించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి దగలపరిచింది ఆ చట్టం. ఇది ఇవాళ చేసిన చట్టం కాదు. ఆ చట్టాన్ని ఉపయోగించుకొని వీళ్ళు టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ అని కొత్తగా ప్రతిపాదన పెట్టి కేంద్రానికి పంపించినామని వీళ్ళు అంటున్నారు. ఆ పంపించిన కాయిదాలు కూడా లేవు, కనీస సమాచారం లేదండి. 24 జూన్ నాడు మే 24 నాడు మాకు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ గారు సమీక్ష సమావేశం పెట్టారు సెక్రటేరియట్లో. మేమందరం హాజరైంది. నేను హాజరైనా, బొజ్జు గారు హాజరయ్యారు, అటు కోలక్ష్మి గారు హాజరయ్యారు, అందరూ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గారు హాజరయ్యారు, అందరూ హాజరయ్యారు. ఆ రోజు ఏం చెప్పిన, పోడు రైతుల జోలికి పోము, ఈ సంవత్సరం ఎటువంటి నిర్బంధం ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పారు. ఇవాళ ఏమైంది? 30 తారీఖు నాడు 6 రోజుల్లోనే జీవో విడుదల చేశారు. కనీసం నాకు సమాచారం లేదు, మా ఎంపీ గారికి సమాచారం లేదు, ఇక్కడ ప్రతిపక్ష నాయకురాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారికి సమాచారం లేదు. పూర్తిగా లోపాయికారిగా ఒప్పందంతో వీళ్ళు ఇట్లా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ అని తీసుకొచ్చి మళ్ళీ వారం రోజులు ఆ జీవోని బయటికి రాకుండా దాచిపెట్టారు. తర్వాత మేమేదో దొరకబట్టే చేసినాం. మాకున్న సమాచారం ప్రకారం గెజెట్ విడుదల కాలేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ జూలై 9వ తారీఖు గెజెట్ కూడా విడుదల చేసినారు అనేది ఫారెస్ట్ అధికారులు మాకు చెప్పిన సమాచారం. ఆ గెజెట్ కోసమే వెతుకుతాను. ఆ గెజెట్ దొరికిన రోజు వీళ్ళ వీపు మొత్తం వాయగొడతాం. ఆ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ అయితే ఒక కామెంట్ చేశారు, ఎక్కడ కూడా జియో 49 గెజిట్ అనేది విడుదల కాదు, పూర్తి స్థాయిలో రద్దు అవుతుంది. రాష్ట్రంలో ఉన్నంత వరకు అయితే పూర్తి స్థాయిలో రద్దు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాకపోతే కేంద్రంలో ఉన్న అమలుకు సంబంధించి మరి బీజేపీ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారా? కేంద్రంలో కూడా జియో కొట్టివేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీకైతే ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. మరి బీజేపీ నేతలు రానున్న రోజుల్లో ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు జియో నెంబర్ 49 పైన? ఇటు ఆదివాసీ సంఘాలకు కానీ ఆదివాసులకు ఎటువంటి మద్దతు ఇవ్వబోతున్నారు? జియో నెంబర్ 49కి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదు. వాళ్ళు ఆరోపణలు చేసేదానికి దానికి ప్రామాణికం కూడా వాళ్ళు నాకు ఒక కాగితం చూపిమ్మనండి. నేను రాష్ట్ర ప్రభుత్వం జియో విడుదల చేసింది, ఏ రోజు విడుదల చేసింది, ఆ జియోలో కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన లేదు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కూడా ఎక్కడ కేంద్రానికి దీంట్లో అధికారాలు దఖలుపరచలేదు. అధికారం పూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ చేసే చట్టంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ప్రమేయం ఉన్నది. చట్టంలో అదే ఉంది. ఆ చట్టాన్ని వీళ్ళు అనుసరించి వీళ్ళు జీవో తీసుకొచ్చారు. సరే, జీవో తీసుకొచ్చినాం, మేము తీసుకొచ్చినాం అని చెప్పాలి. కానీ మధ్యలో కేంద్రం మీద
బట్టగాల్చి ముద్దు మీద వేసే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా వీరికి సహకారం కావాలన్నా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏదైనా ప్రమేయం ఉందని నేను కానీ మా ఎంపీ గారిని ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం మీద కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ప్రభుత్వంలో ఉండి దొడ్డిదారిన దొంగదారిన ఈ జీవో తీసుకొచ్చి ఇవాళ నాటకాలు ఆడుతున్నారు. ఏమంటున్నారు? తాత్కాలిక నిలుపుదల చేసినాం, కానీ పూర్తి స్థాయి రద్దు కోసం మేము ఇప్పుడు అడగము. ఒకవేళ అది ఈ జీవో గిట అమలైతే నేను రాజీనామా చేస్తా అని చెప్పడంలో ఆంతర్యం ఏముంది? ఇక్కడ బొజ్జు గారు కానివ్వండి, ఎమ్మెల్సీ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి కూర్చోవాలి. ఇది పూర్తిగా రద్దు చేయకపోతే మేము ఇద్దరం రాజీనామా చేస్తామని కూర్చుంటే ముఖ్యమంత్రి గారు రద్దు చేయరా? మరి ఆ దమ్ము ధైర్యం లేక ఇక్కడ వచ్చి అవాకులు చవాకులు బీరాలు పలుకుతున్నారు. దాదాపు చూడొచ్చు జీవో నెంబర్ 49కు సంబంధించి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆ జీవోను కనుక క్యాన్సిల్ చేస్తేనే తాము ఇటు కుమ్రంభీం జిల్లాలో ఆదివాసుల అభివృద్ధి జరుగుతుంది. ఆ జీవోతోటి పూర్తి స్థాయిలో 339 గ్రామాలు అయితే కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఆదివాసులకి బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా పాల్వాయి హరీష్ అయితే చెప్తున్న పరిస్థితులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 49ని తాత్కాలికంగా రద్దు చేయడం కాదు, పూర్తి స్థాయిలో రద్దు చేయాలంటూ కూడా ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ ముట్టడికైతే పిలుపునిచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో మహిళా నాయకురాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. మేడం చెప్పండి, వాస్తవానికి జీవో నెంబర్ 49 తోటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ని గ్రామాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నది? ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో తాత్కాలికంగా ఈ జీవోను మాత్రం రద్దు చేసింది. పూర్తి స్థాయిలో రద్దు చేయాలంటూ మీరైతే ఆందోళనకు అయితే చేపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు? రానున్న రోజుల్లో ఆదివాసీ ఉద్యమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? కొమరంభీం జిల్లా అంటే ఆదివాసుల పోరుగడ్డ. కొమరంభీం పోరాటం చేసినటువంటి గడ్డ ఇది. జల్ జంగల్ జమీన్ కోసం ఆనాడు పోరాటం చేసిండ్రు. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితేనేంటి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేంటి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆదివాసులను అడవి ప్రాంతాల నుండి తరిమి కొట్టే కుట్రలో భాగంగానే 49 జీవో తీసుకురావడం జరిగింది. అయితే ప్రభుత్వాలకు మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మా ప్రాంతాల్లో 339 వాళ్ళ సర్వే ప్రకారంగా 339 గ్రామాలను అక్కడి నుంచి లేపి వాళ్ళకి వేరే చోట పునర్వాసం కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే మేము ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాము, ఈరోజు మీరు ఏదైతే అనుకుంటున్నారో అక్కడ ఆదివాసులు, అక్కడ నివసిస్తున్న ఆదివాసులను అక్కడి నుంచి వేరే ప్రాంతం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో, ఒక తల్లి నుంచి బిడ్డను వేరే చేసే విధంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇది మేము అడవిని కాపాడుతున్నాము, అడవినే దేవుడిగా పూజిస్తున్నాము, ప్రకృతిని పూజిస్తున్నాము, అడవి బిడ్డలం మేము. ఈరోజు అడవి ఉందంటే ఆదివాసులు ఉండబట్టి అడవి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఒకటే గమనించాలి, మా ప్రాంతాల్లో దయచేసి మీరు మా ప్రాంతాలకు మీరు మా జోలికి రాకండి. ఈ రోజు మేము ఒకటే గమనిస్తూ ఉన్నాము, ప్రైవేటీకరణ చేయడానికి రేపటి రోజు అంటే వచ్చే భవితరాలకు రేపటి రోజు మేము ఈరోజు గ్రామ తీర్మానాలు ఎలాంటి లేకుండా కూడా రేపటి రోజు సృష్టించవచ్చు. అయితే ఇది చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రానున్న భవిష్యత్ తరాలకి ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి తెలియపరచడానికి చేస్తున్నారు. అయితే మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాము, మీరు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఒక్కటే మేము హెచ్చరిస్తున్నాము, మీ తాత కాదు కదా ఆ దేవుడు వచ్చి మీరు ఇక్కడ చేసినా కూడా ఎవ్వరు ఆపలేరు, ఆదివాసులు అక్కడి నుంచి తరిమి కొట్టలేరు. ఒకవేళ మీరు బలవంతంగా మా ప్రాంతాలు ఏదైనా చేయడానికి చేస్తే కనుక మేము ఆదివాసులము ఊరుకునేది లేదు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున, అదేవిధంగా ఆదివాసీ సంఘాల తరఫున మేము ఖచ్చితంగా పోరాటము మున్ముందు కూడా ప్రణాళికబద్ధంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇటు కాంగ్రెస్ నేతలేమో పూర్తి స్థాయిలో ఈ జీవోను అయితే తాత్కాలికంగా కాదు, పూర్తి స్థాయిలో రద్దు అయ్యేంత వరకు తాము ఇటు కృషి చేస్తాం. ఖచ్చితంగా ఒకవేళ పూర్తి స్థాయిలో రద్దు కాకపోతే మాత్రం తమ పదవులకు రాజీనామా చేద్దామంటూ కూడా ఎమ్మెల్సీలు కూడా చెప్పిన సందర్భం. మరోవైపు కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. అంటే కేవలం ఎన్నికల కోసమే తాత్కాలికంగా ఈ జీవోను రద్దు చేశారనుకోవచ్చా? ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఆదివాసీ ఎమ్మెల్యేలు
ఆదివాసుల కోసము అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాయి కనుక ఖచ్చితంగా ఆ ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు. అయితే ఏదైతే వాళ్ళు ప్రకటన చేసిండ్రు తాత్కాలికంగా రద్దు అని చెప్పేసి అన్నారు. అయితే మాది కాదు కేంద్ర ప్రభుత్వంది అని చెప్పేసి అంటున్నారు. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఇక్కడ అమలు చేస్తారు. అదే మీరు ఇక్కడ ఆదివాసులకు ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆదివాసీ బిడ్డలుగా ఆదివాసీ ప్రజాప్రతినిధులుగా మీరు మాట్లాడే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడండి, మీ గలం అక్కడ విప్పండి. నామమాత్రంగా ఒక సీఎం దగ్గర పోయి మెమోరాండం ఏది ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పేసి అంటే అది కాదు. మీరు అసెంబ్లీ సాక్షిగా అక్కడ మాట్లాడితే అది చట్టబద్ధంగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాల్సిందే అని చెప్పేసి మేము కోరుకుంటాం. బీజేపీ నేతలేమో రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ తీసుకొచ్చింది అనేసి చెప్తా ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలేమో కేవలం బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి తీసుకురావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ జీవోను గెజెట్ తీసుకొచ్చిందంటేమో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మేడం ఈ రెండింటిని? అంటే కేవలం ఇటు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్యనైతే మాటల యుద్ధాలు అయితే కొనసాగుతున్నాయి. బట్ పూర్తి స్థాయిలోనైతే జీవో నెంబర్ 49 రద్దుకు అయితే పరిష్కారం అయితే కనబడట్లేదు. నిజానికి బీజేపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ఒక అవగాహన ఉండాలి. ఏదైతే ఈ ఫారెస్ట్ జోన్ ఉందో ఈ ఫారెస్ట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఇక్కడ అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అని ఉండండి, ఇక్కడ బీజేపీలు ఉండని, కాంగ్రెస్ ఉండని, ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఉండని, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తేనే ఇక్కడ అమలు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇక్కడ తీర్మానం చేసిన తర్వాత అక్కడ పంపించాల్సింది పోయి ఇక్కడ వీళ్ళకే కొట్టుకునే విధంగా ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. కాబట్టి ఒకటే మనకి బీజేపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేయాలి. కేవలం ఒక ఓటు బ్యాంక్ కోసమో ప్రజలను మభ్యపెట్టడం కోసమో చేయకూడదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసుల కోసం ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన కొమరభీం స్ఫూర్తితోటి జిల్లాకైతే ఆ పేరు వచ్చింది. కానీ అదే జిల్లాలో మళ్ళీ మరొకసారి జీవో నెంబర్ 49 తోటి అయితే ఆదివాసులకి పూర్తి స్థాయిలోనైతే ఆటంకం కలిగే పరిస్థితులే ఉన్నాయి. ఆదివాసీ గ్రామాలను కూడా మొత్తానికి పూర్తి స్థాయిలో మాయం చేసే జీవనం అయితే దీంట్లో ఉంది. ఎట్లా చూస్తారు? రానున్న రోజుల్లో ఎటువంటి ఉద్యమాలకు మీరు కార్యాచరణ రూపొందిస్తున్నారు? నిజంగా ఉమ్మడి ఆదిలాబాద్ ఉన్నప్పుడు సింగరేణి పేరిట ఇక్కడ ఉన్నటువంటి మనకి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపిట్ట, డోర్లి, ఇలా అనేక గ్రామాలని ఇక్కడ నుంచి సింగరేణి పేరిట ఇక్కడ నుంచి తరిమివేయడం జరిగింది ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు. అయితే ప్రత్యేకంగా మనకి కొమరం భీం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మన కొమరం భీం జిల్లాలో ఆదివాసులు అధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది, అందరికీ తెలుస్తున్నది. ఆ రోజు నేను ముందే చెప్పాను, కొమరం భీం జంగల్ జమీన్, నీరు కావాలి, అడవి కావాలి, భూమి కావాలి, సర్వ హక్కులు ఆదివాసులకు ఉన్నాయి. ఆదివాసులు ఉండబట్టే ఈరోజు భూమి ఉంది, సర్వ హక్కులు మావి. అది అంబేద్కర్ గారు కూడా మనకి భారత రాజ్యాంగంలో సర్వ హక్కులు ఆదివాసులకే ఉన్నాయి. ఎవరైనా ఆదివాసులు ఉన్నారంటే ఆదివాసులకే సర్వ హక్కు భూమి మీద అని చెప్పేసి, అడవి మీద హక్కు ఉందని చెప్పేసి మనము ఖచ్చితంగా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగంలో కూడా పొందపరిచినటువంటి చాలా చట్టాలు ఉన్నాయి. కాబట్టి అయితే మేము ఏమనుకుంటున్నామంటే ఈ కొమరం భీం జిల్లాలో ఒకవేళ గనక 49 జీవోని ఈ రోజైతే తాత్కాలికంగా రద్దు చేశారు, పూర్తిగా ఇంకా రద్దు చేయాలి. ఖచ్చితంగా పూర్తిగా రద్దు చేసేంత వరకు తుడుం దెబ్బ కమిటీ ఎప్పుడు కూడా ముందుండి పోరాటంలో ముందుంటుంది. ఖచ్చితంగా మేము దశల వారీగా ఇంకా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పడి ఖచ్చితంగా మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒకటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆదివాసులను డెవలప్మెంట్ దిశగా మీరు తీసుకెళ్లాలి తప్ప, నేను గతంలో 2 సంవత్సరాల ముందే నేను తెలుసుకున్న ఒక అన్న మాట్లాడిండు, మనకి కాగజ్ నగర్ అనుకునే ఒక గ్రామం ఉంది, అక్కడ మారుమూల ప్రాంతం ఉంది. ఆ గ్రామానికి నేను స్వయంగా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతుకి ఎలాంటి సంతకాలు తీసుకోలేదు, వాళ్ళ పర్మిషన్ అడగకుండా ఏదో కంపెనీ పెడుతున్నారని చెప్పేసి మాకు ఆ రోజు తెలియపరచడం జరిగింది. అదే కుట్రలో భాగంగా ఈ రోజు కూడా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా గమనించి ఆదివాసులకు న్యాయం చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈరోజు తెలియపరుస్తున్నాము. ఆదివాసులకు ఇటు పులులతోటి సావాసం చేయడమే కొత్త కాదు. గతంలో కూడా
అడవుల్లోనైతే వీటి పులులతో పాటు మీరు కూడా సావాసం చేసిన ఆవాసాలు ఉన్నాయి, సావాసం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 49 తోటి అయితే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ తోటి అయితే పూర్తి స్థాయిలోనైతే ఆదివాసులకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎటువంటి ఉద్యమం చేయబోతుంది? ఎస్, అయితే ఆదివాసులు పులులను పూజిస్తారన్న. 4 గోత్రాలు ఉంటాయి. 6వ గోత్రం వాళ్ళకి ప్రత్యేకంగా పులి ఒక దేవత. అయితే ఓ రోజు కూడా మేము సింగపూర్లో ఒకటి డిఎస్పీ గారికి ఒకటే అన్నాము, అడవినంతా ఆదివాసులు నరుకుతున్నారంటే అబద్ధం సార్. ఈరోజు ఇక్కడ అడవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెట్టును పూజించేది ఆదివాసులు, జంతువులను పూజించేది ఆదివాసులు. ఆదివాసులు ఎప్పుడు కూడా పులులను చంపరు, పులులను ఎప్పుడు చంపరు, పూజిస్తారు. అలాంటి ఆదివాసులను బద్నాం చేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ మీద రుద్దుతున్నాయే తప్ప ఆదివాసులు ఎప్పుడు కూడా హాని చెయ్యరు. అదేవిధంగా ఏదైతే మా ప్రాంతం ఉందో మా ప్రాంతాల్లో మేము అంటే పూజిస్తూ ఉన్నాం, అడవిని రక్షిస్తున్నాము కాబట్టి ఇంతవరకు ఈరోజు ఉంది. లేకపోతే ఎప్పుడో మొత్తము అల్లకొల్లం అయిపోయేది, అసలు అడవి సర్వనాశనం అయ్యేది. కానీ ఆదివాసులు ఉండబట్టే ఈరోజు అడవి అంతా ఉంది. కాబట్టి ఈ రోజున తెలుసుకొని 49 జీవోని కొమ్రాం భీం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకూడదు, పూర్తిగా రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియవరుస్తున్నాము. ఇటు ఆదివాసీల నుంచి కానీ ఆదివాసీ సంఘాల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కనుక పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 49 కనుక రద్దు చేయకపోతాం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి వచ్చే దిశగానైతే పూర్తిగా తాము ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఆదివాసీలు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది జీవో నెంబర్ 49 పై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, ఆసిఫాబాద్ జిల్లా నుండి.